హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో కాఫీ స్మూతీ చేస్తున్నానండి. రొటీన్గా కాఫీలా కాకుండా ఇలా కాఫీ స్మూతీ చేసుకుని తాగితే మన డైట్లో ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఇంకా ఫైబర్ యాడ్ అవుతాయి. ఈ కాఫీ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కాఫీ స్మూతీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు వరకు ఓట్స్ వేసుకోవాలండి. 8 ఖర్జూరాల వరకు తీసుకుని వాటిలోని పిక్కలను తీసి ఓట్స్లో వేసుకోవాలి. ఓట్స్ మునిగేంత వరకు చిల్లుడ్ మిల్క్ వేసుకోవాలి. ఈ కాఫీ స్మూతీ కోసం మనం 1/2 లీటర్ వరకు చిల్లుడ్ మిల్క్ తీసుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్లోంచి కొంచెం మిల్క్ తీసుకుని ఇలా ఓట్స్లో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జ్యూస్ జార్ తీసుకుని ముందుగా నానబెట్టిన ఓట్స్, ఖర్జూరాలని దీనిలో వేసుకోవాలి. 2 బనానాస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఖర్జూరాన్ని నానబెట్టేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నానబెట్టినట్లయితే బ్లెండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా బ్లెండ్ అవుతుందండి. ఈ రెసిపీ కాఫీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుందండి. బనానా ముక్కలుగా కట్ చేసి వేసాం కదండి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చిల్లుడ్ మిల్క్ వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ కాఫీ స్మూతీకి మనకి కరెక్ట్గా 1/2 లీటర్ మిల్క్ సరిపోతుందండి. 1/2 లీటర్ అంటే కప్పు కొలతల్లో 2 కప్స్కి సమానం అండి. కాఫీ స్మూతీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకుని తీసుకోవడమే. ఈ కాఫీ స్మూతీ టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.